ఓం శాంతి 15 तारीखु दिसंबर నెల 2021। मीठे बच्चे, ऊंच पद का आधार पढ़ाई और याद की यात्रा पर है, इसलिए जितना चाहो उतना गैलप कर लो। మధురమైన పిల్లలు, ఉన్నత పదవికి ఆధారం చదువు మరియు స్మృతి యాత్ర పైన ఉంది. అందువల్ల ఎంత వీలైతే అంత గైలప్ చేయండి. प्रश्न, कौन सा गुह्य राज पहले पहले नहीं समझाना है, क्यों? ఎటువంటి గుహ్య రహస్యం మొట్టమొదట తెలియచేయకూడదు, ఎందుకు? జవాబు, ड्रामा का जो गुह्य राज है वो पहले पहले नहीं समझाना है, क्योंकि कई मूंझ जाते हैं. డ్రామా యొక్క గుహ్య రహస్యం ఏదైతే ఉందో అది మొట్టమొదట తెలియచేయకూడదు, ఎందుకంటే చాలామంది తికమక చెందుతారు. कहते हैं ड्रामा में होगा तो आपे ही राज्य मिलेगा అంటారు. డ్రామాలో ఉంటే దానంతట అదే రాజ్యం లభిస్తుంది. ఆపే హీ పురుషార్థ్ కర్లేంగే, తమంతట తామే పురుషార్థం చేస్తారు. జ్ఞాన్ కే రాజ్ కో పూరా నా సమజ్ మతవాలే బన్ జాతే హై, జ్ఞానం యొక్క రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే మతం వారిగా అయిపోతారు. ఏ नहीं समझते कि पुरुषार्थ बिना तो पानी भी नहीं मिलेगा, పురుషార్థం చేయకుండా మంచినీళ్ళు కూడా లభించవు, ఇది అర్థం చేసుకోరు. గీత హై భోలేనాథ్ సే నిరాలా కోయి హై నహీ, పాట భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति गुड मॉर्निंग. मधुराति मधुरమైన ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్. बाबा ने इतने भवके से बच्चों से गुड मॉर्निंग की. बाबा इंत अथॉरिटीగా పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పారు. बच्चों ने रेस्पॉन्ड नहीं किया, కానీ పిల్లలు రెస్పాండ్ ఇవ్వలేదు. बच्चों को तो और ही जास्ती आवाज़ से बोलना चाहिए, కానీ పిల్లలు ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడాలి. रूहानी बाप रूहानी बच्चों से गुड మార్నింగ్ करते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. बच्चे भी जानते हैं कि हम इस शरीर द्वारा रूहानी बाप को गुड మార్నింగ్ करते हैं. పిల్లలకు తెలుసు కదా, మేము ఈ శరీరం ద్వారా ఆత్మిక తండ్రికి गुड మార్నింగ్ చెప్తున్నాం. तो बच्चों को इतना उल्लास से कहना चाहिए ना, वाह बाबा आखिर वो दिन आया आज जिसको सारी दुनिया पुकारती रहती है. పిల్లలకు ఇంత ఉల్లాసంతో అనాలి, ఓహో బాబా ఆఖరికి ఆ రోజు వచ్చింది. ఈ రోజునే మొత్తం ప్రపంచమంతా పిలుస్తుంది. वो बाप షణ్ముఖ్ हमसे गुड మార్నింగ్ कर रहे हैं. ఆ తండ్రి షణ్ముఖంగా మనకి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. फिर जब सतो प्रधान बन जाएंगे तो पतित पावन को याद नहीं करेंगे. తిరిగి ఎప్పుడైతే సతో ప్రధానంగా అవుతారో పతిత పావనుడైన తండ్రిని ఎవరూ స్మృతి చేయరు. అభి తమో ప్రధాన్ హై, తభి యాద్ కర్తే హై కి హే పతిత్ పావన్ ఆవు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు, అందుకే స్మృతి చేస్తున్నారు. హే పతిత పావన రా అని, ఆకర్ హమ్కో పావన్ బనావు, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. अब तुम जानते हो कि बरोबर पतित पावन बाप को ही आना पड़ता है. ఇప్పుడు మీకు తెలుసు కదా, తప్పకుండా పతిత పావనుడు తండ్రియే రావాల్సి ఉంటుంది. వహీ సుప్రీం ఫాదర్ గాడ్ ఫాదర్ హై, ఆయనే పరమాత్మ తండ్రి, భగవంతుడు తండ్రి. క్రైస్ట్ కో సుప్రీం ఫాదర్తో నెహి కహెంగే, క్రీస్తునైతే పరమాత్మ తండ్రి అని అనరు. క్రైస్ట్ కో సన్ ఆఫ్ గాడ్ మాన్తే హై, క్రైస్ట్ని భగవంతుడి కుమారుడిగా భావిస్తారు. సబ్సే సుప్రీం ఓ ఏక్ హీ హై, అందరికన్నా ఉన్నతమైన వాడు పరమాత్మ ఒక్కరే. ఏ भी समझते हैं कि वो गॉड फादर ही इन पैगंबरों को बेचते हैं. ఇది కూడా అర్థం చేసుకుంటారు కదా, ఆ భగవంతుడే ఈ సందేశకుల్ని
ఈ భూమి మీదకు పంపిస్తారు. ये भी जरूर है पतितों को पावन बनाने సుప్రీం ఫాదర్ को ही आना है. ఇది కూడా తప్పనిసరి. పతితులని పావనంగా తయారు చేసేందుకు పరమాత్మ తండ్రి రావాల్సి ఉంటుంది. అబ్ ఓ తో హే నిరాకార్. ఇప్పుడు వారు నిరాకారులు. कहते भी है कि ब्रह्मा द्वारा स्थापना कराते हैं అంటారు కదా, బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. ఏ भी किसको पता नहीं कि ब्रह्मा और विष्णु का आपस में क्या संबंध है. ఇది కూడా ఎవరికి తెలీదు బ్రహ్మ విష్ణువులకి ఏ సంబంధం ఉందో. निराकार को मुख जरूर चाहिए, इसलिए इनको भगीरथ भी कहा जाता है. నిరాకారుడికి తప్పకుండా నోరు కావాలి, అందుకే వీరిని భగీరథుడు అంటారు. ముఖ ద్వారా హీ తో సమझाएंगे. నోటి ద్వారానే తెలియచేస్తారు కదా. డైరెక్షన్ దేతే హై కి మన్ మనా భవ. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, మన్ మనా భవ. తో ముఖ ద్వారా కహెంగేనా, నోటి ద్వారానే అంటారు కదా. ఇస్మే ప్రేరణకి తో బాత్ హీ నహీ హో సక్తి. ఇందులో ప్రేరణ యొక్క విషయమే లేదు. పాప్తో బ్రహ్మ ద్వారా बैठ सब वेदों शास्त्रों का सार समझाते हैं. బాబా బ్రహ్మ ద్వారా కూర్చుని అన్ని వేద శాస్త్రాల సారం తెలియచేస్తున్నారు. హర్ చీజ్ కా సార్ నికాల్తే హేనా. ప్రతి వస్తువుకి సారం ఉంటుంది కదా. గాతే హే తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తేరే तो वही इसमें प्रवेश कर तुमको नॉलेज देते हैं. మహిమ కూడా ఉంది కదా, నీవే తల్లివి తండ్రివి మేము నీ పిల్లలము అని. మరి వారు ఇందులో ప్రవేశించి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. కితనీ సమజ్నే కి బాతే హై. ఇవి ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ప్రజాపిత బ్రహ్మకో భీ పితా कहते हैं. ప్రజాపిత బ్రహ్మని కూడా తండ్రి అని అంటారు. तो माता कहाँ, మరి తల్లి ఎక్కడా. बाप बैठ समझाते हैं. ఏ ప్రజాపిత भी है तो माता भी है. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు, వీరు ప్రజాపిత బ్రహ్మ, అమ్మ మరియు నాన్న కూడా. मैं तो सभी आत्माओं का बाप हूँ. శివ బాబా అంటున్నారు, నేను ఆత్మలందరికీ తండ్రిని. मुझे ही गॉड फादर कहते हैं. నన్నే భగవంతుడు తండ్రి అని అంటారు. భారతవాసి పుకార్తే भी है तुम मात पिता हम बालक तेरे, परंतु अर्थ कुछ भी नहीं जानते. భారతవాసీలు పిలుస్తారు, మీరే తల్లి తండ్రి, మేము మీ పిల్లలము అని. కానీ అర్థం కొంచెం కూడా తెలీదు. నిరాకార్ కో మాతా कैसे कह सकते. నిరాకారుణ్ణి అమ్మని ఎలా అంటారు. ఓ ఇస్మే ప్రవేశ్ కర్ అడాప్ట్ కర్తే హై. వారు ఈ బ్రహ్మలో ప్రవేశించి దత్తత చేసుకుంటారు. తో ఏ బ్రహ్మ మాతా బన్ జాతి హై. అప్పుడు ఈ బ్రహ్మ అమ్మ అవుతుంది. ఇన్ ద్వారా హీ దైవీ రచన రచతే హై. వీరి ద్వారానే దైవీ రచనని రచిస్తారు. ఏబీ అడాప్టెడ్ మదర్ హై. వీరు దత్తత తల్లి, ఆయన శివ్ బాబా తండ్రి. इसको फिर నందిగన్ बैल भी दिखाते हैं. అందుకే శివాలయంలో నందిని చూపిస్తారు, ఎద్దుని చూపిస్తారు. గాయకు కభీ నహీ దిఖాతే. ఆవుని ఎప్పుడు చూపించరు. ఏ బహుత్ వండర్ఫుల్ బాతే హై. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. कोई कोई नए आते हैं तो डिटेल में सुनाना पड़ता है. ఎవరెవరైనా కొత్త వారు వచ్చినప్పుడు డీటెయిల్గా వినిపించాల్సి ఉంటుంది. नहीं तो इन बातों को वो समझ नहीं सकेंगे. లేకపోతే ఈ విషయాలు వారు అర్థం చేసుకోలేరు. कोई शुरुड़ बुद्धि होते हैं तो झट समझ जाते हैं. కొంతమంది తెలివైన బుద్ధి కలవారు ఉంటారు, వారు వెంటనే అర్థం చేసుకుంటారు. 30 वर्ष वाले से भी मास वाले ठीके चले जाते हैं. బాబా చెప్తున్నారు, 30 సంవత్సరాలు ఉండేవాళ్ళకన్నా ఒక మాసంలో ఉండేవాళ్ళు, జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు తొందరగా ముందుకు వెళ్ళిపోతారు.
इसलिए ऐसा नहीं समझना चाहिए हम तो बहुत देरी से आए हैं, అందుకు ఇలా అనుకోవద్దు మేము చాలా ఆలస్యంగా వచ్చాము అని. బాబ్ कहते हैं बच्चे पुरुषार्थ करो. బాబా అంటున్నారు పిల్లలు పురుషార్థం చేయండి. जैसे कॉलेज में आने वाले पढ़ाई गैलप कर लेते हैं, ఎలాగైతే కాలేజ్కి వచ్చేవారు చదువుని ఎలా అయితే గెలప్ చేస్తారో यहाँ भी ऐसे है, ఇక్కడ కూడా అంతే. सारा मदार पढ़ाई और याद पर है. మొత్తం ఆధారమంతా చదువుపైన స్మృతిపైనే ఉంది. बच्चे जानते हैं कि मूल वतन में तो आत्माएं सतो प्रदान होती है. పిల్లలకి తెలుసు కదా మూల వతనంలో ఆత్మలు సతో ప్రధానంగా ఉంటాయి. తమో ప్రధాన్ ఆత్మయే తో వహా जा नहीं सकती. తమో ప్రధాన్ ఆత్మలైతే అక్కడికి వెళ్ళలేవు. फिर सब एक्टर्स अपने अपने पार्ट अनुसार स्टेज पर आते हैं. తిరిగి యాక్టర్స్ అందరూ తమ తమ పాత్రానుసారంగా స్టేజ్ పైకి వస్తారు. డ్రామా హీ ऐसा बना हुआ है. డ్రామాయే ఇలా తయారు చేయబడి ఉంది. हद के ड्रामा में तो 50-60 యాక్టర్ होंगे. హద్దులో డ్రామాలో అయితే 50-60 మంది యాక్టర్లు ఉంటారు. బాబా చెప్తున్నారు यहाँ तो कितना बड़ा बेहद का ड्रामा है. ఇక్కడిది ఎంత పెద్ద బేహద్ డ్రామా. బాబా ने हमारी बुद्धि का ताला खोल दिया है. బాబా మన బుద్ధి తాళాన్ని తెరిచారు. तो अब समझते हैं कि ये लक्ष्मी नारायण विश्व के मालिक थे, कितने शाहूकार थे. బాబా మన బుద్ధి తాళం తెరిచారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా ఈ లక్ష్మీ నారాయణులు విశ్వానికి యజమానిగా ఉండేవారు, ఎంత ధనవంతులుగా ఉండేవారు. ఆధాకల్ప్ విశ్వకే మాలిక్ థే. అర్ధకల్పం విశ్వానికి యజమానిగా ఉండేవారు. उसको कहा जाता है అద్వైత రాజ్య. అందుకే దాన్ని అద్వైత రాజ్యం అనేవారు. వహా హై హీ ఏక్ ధర్మ. అక్కడ ఉన్నది ఒకే ధర్మం. ఓ హే రామ్ రాజ్, ఏ హే రావణ్ రాజ్. అది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. రామ్ రాజ్యమే వికార్ హోతే హీ నహీ. రామరాజ్యంలో వికారాలనేవి ఉండవు. వాస్తవ్ మే इसको ఈశ్వరీయ రాజ్య కహెంగే. వాస్తవానికి దీన్ని ఈశ్వరీయ రాజ్యం అంటారు. ఈశ్వర్కు రామ్ నహీ కహా జాతా. ఈశ్వరుణ్ణైతే రాముడు అనరు. బహుత్ లోగ్ రామ్ రామ్ కి మాలా జప్తే హై. చాలామంది రామ్ రామ్ అని మాలని జపిస్తారు. పరంతు యాద్ తో భగవాన్ కో హీ కర్తే హై. కానీ స్మృతి అయితే భగవంతుణ్ణే చేస్తారు. రామ్ రాజ్య మే వికార్ హోతే హీ నహీ. రామరాజ్యంలో వికారాలు అనేవి ఉండవు. ఆధాకల్ప్ విశ్వకే మాలిక్ థే. బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణులు అర్ధకల్పం విశ్వానికి యజమానిగా ఉండేవారు. చాలామంది రామ రామాని మాల జపిస్తారు కానీ స్మృతి భగవంతుణ్ణే చేస్తారు. మనుష్యతో బహుత్ ముంజే హోయే హై. మనుషులు చాలా తికమక చెందుతూ ఉంటారు. రావణ్ కౌన్ హే ఏ నహీ జాన్తే. రావణుడు ఎవరో తెలీదు. రావణ్ కో జలాని పర్ కిత్నా ఖర్చా కర్తే హై. రావణుణ్ణి కాల్చేందుకు కూడా ఎంత ఖర్చు పెడతారు. ఆగే దశహరా దిఖానే కే లియే బాహర్ వాలోం కో భీ బులాతే థే. పూర్వం దశహరా చూపించేందుకు బయట వాళ్ళని కూడా పిలిచేవారు. సైన్స్ కా భీ దేఖో అబ్ కిత్నా జోర్ హై. సైన్స్ చూడండి ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉందో. ఏ సైన్స్ సుఖ్ కే లియే భీ హై తో దుఃఖ్ కే లియే భీ హై. ఈ సైన్స్ సుఖానికి మరియు దుఃఖానికి కూడా. సుఖతో ఇస్సే అల్పకాల్ కాహే మిల్తా హై. సుఖమైతే ఇందులో అల్పకాలికంగా లభిస్తుంది. ఇస్సే హీ ఇస్ దునియా కా వినాశ్ హోతా హై. దీని ద్వారానే ఈ ప్రపంచం వినాశనం అవుతుంది. మరి ఇది దుఃఖం కదా. తుమ్హారీ హై సైలెన్స్ పవర్. మీది శాంతి యొక్క శక్తి. ఉన్హోంకి హై సైన్స్ పవర్. వారిది సైన్స్ యొక్క శక్తి. तुम साइलेंस से अपने स्वधर्म में रहते हो तो पवित्र बन जाते हो. మీరు సైలెన్స్గా మీ స్వధర్మంలో ఉంటున్నారు అంటే పవిత్రంగా అవుతున్నారు. యాద్ సే వికర్మ వినాశ్ హోతే హై. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. तुम योग बल से
రాజాయి లేతే హో, ఇస్మే లడాయి ఆది కి బాత్ నహీ. మీరు యోగ బలం ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు, ఇందులో యుద్ధం మొదలైన విషయాలు లేవు. తుమ్ బాబా సే రాజాయి కా వర్సా పాతే హో, మీరు బాబా నుండి రాజ్యం యొక్క వారసత్వాన్ని పొందుతున్నారు. బాహుబలం యొక్క విషయం వేరు. కల్ప కల్ప తుమ్ బచ్చే హీ పతిత్ సే పావన్ బన్తే హో, ఫిర్ పావన్ సే పతిత్ బనేంగి. కల్ప కల్పము పిల్లలైన మీరు పతితం నుండి పావనంగా అవుతారు, తిరిగి పావనం నుండి పతితం అయిపోతారు. ఏ డ్రామా హే హార్ और జీత్ కా, ఈ డ్రామాయే గెలుపు ఓటమిల యొక్క ఆట. కానీ ఈ విషయాలు అందరి బుద్ధిలో కూర్చోవు. సబ్ సత్యుగ్ మే ఆయేంగే నహీ, అందరూ సత్యుగంలోకి రారు. బేహద్ కా బాప్ అప్నే బచ్చోं को ही समझाते हैं, బేహద్ బాబా తన పిల్లలకే తెలియచేస్తారు. దూసరే ధర్మ వాళ్ళే ఆతే హీ బాద్ మే హై, ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. ఎహ్ పురానీ దునియా హై, దైవీ ధర్మ కా ఫౌండేషన్ హీ సడ్ గయా హై. ఇది పాత ప్రపంచం, దేవతా ధర్మం యొక్క పునాదియే లేకుండా అయిపోయింది. మిగిలినది ఇలా అన్నారు, ఫౌండేషన్ లేదు అని. ఉండేది కానీ ఇప్పుడు లేదు. ప్రాయ గుమ్ హో గయా హై అంటే మాయమైపోయింది బహుశా. అబ్ అనేక్ ధర్మ హై, ఇన్కో రావణ్ రాజ్ కహతే హై. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి, దీన్ని రావణ రాజ్యము అంటారు. కహతే హై విష్ణుకి నాభి సే బ్రహ్మ నిక్లా, అంటారు కదా విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ వచ్చారు అని. ఎవరినైనా ప్రశ్నిస్తే ఈ చిత్రం యొక్క అర్థం ఏంటి అంటే చెప్పలేరు. ఆత్మతో ఏక్ హీ హై, ఆత్మ అయితే ఒక్కటే. ఉన్కో కహెంగే విష్ణు, ఆ ఆత్మని విష్ణు అంటారు. విష్ణుపురిని కూడా చూపిస్తారు. ఇది సంగమ యుగము, బ్రహ్మపురి. ప్రజాపిత బ్రహ్మతో జరూర్ చాహియే, ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి. ఏ విరాట్ రూప్ కా చిత్ర భీ ఖాస్ భారతవాసియోं के लिए है, ఈ విరాట్ రూప చిత్రం కూడా ప్రత్యేకంగా భారతవాసీల కొరకే. భారతదేశంలోనే తిరిగి అనేక ధర్మాల వాళ్ళు ఉంటారు, అందుకే దీన్ని వెరైటీ ధర్మాల యొక్క వృక్షం అని అంటారు. యహ్ హై మనుష్య సృష్టి కా ఝాడ్, పరంతు ఇస్మే వెరైటీ ధర్మ హై. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం, కానీ ఇందులో వెరైటీ ధర్మాలు ఉన్నాయి. పహలే డిటిజం, ఫిర్ ఇస్లామిజం, ఏ బ్రాహ్మణ్. ముందు దైవీ దేవతా ధర్మం, తర్వాత ఇస్లామిజం ఇస్లాం ధర్మం, తర్వాత బౌద్ధీలు, తర్వాత క్రిస్టియన్లు, ఇది బ్రాహ్మణ ధర్మం. ఈ సంగంకి తో కిస్కో పతానే హీ హై, సంగం యుగం గురించి ఎవరికి తెలీదు. ఏ హై పురుషోత్తమ సంగం యుగ్, ఇది పురుషోత్తమ సంగమ యుగము. పురుషోత్తమ బ్రాహ్మణ ధర్మం, ఎందుకంటే సోషల్ సర్వీస్ చేస్తారు కదా. తుమ్ బచ్చోं को रूहानी सोशल वर्कर कहा जाता है, పిల్లలేని మిమ్మల్ని ఆత్మిక సోషల్ వర్కర్స్ అంటారు. సోషల్ వర్కర్తో భారత్ మే బహుత్ హై, సోషల్ వర్కర్స్ అయితే భారతదేశంలో చాలామంది ఉంటారు. వారికి కూడా నేర్పిస్తారు నమ్రతా భావంతో సేవ చేయండి అని. జో పక్కే కాంగ్రెసీ తే वो तो झाड़ू आदि भी लगाते थे, ఎవరైతే పూర్వం పక్కా కాంగ్రెసీ వాళ్ళు ఉండేవారో వారు తుడిచేవారు కూడా. मेहतर आदि का काम किया करते थे. आगे जो पक्के थे वो चीनी के बर्तन में खाना नहीं खाते थे. పూర్వం ఎవరైతే పక్కాగా ఉండేవారో వారు వెండి కంచాల్లో కూడా భోజనం చేసేవారు కాదు. ఏదైతే ఫాస్ట్ అయిందో అది డ్రామా అంటున్నారు బాబా, అదే రిపీట్ అవుతుంది. ఈ విషయాలు అర్థం చేసుకోకపోతే తిక్మక చెందుతారు. అందువల్ల డ్రామా యొక్క రహస్యం మొదట ఎవరికీ చెప్పకూడదు అంటారు. ఒకవేళ డ్రామాలో పాత్ర ఉంటే మాకు రాజ్యం లభిస్తుంది, పురుషార్థం దానంతట అదే చేస్తాము, ఇలాంటి మతం వారు కూడా ఉంటారు. జ్ఞానం యొక్క రహస్యాలు పూర్తిగా అర్థం చేసుకోరు. అరే పురుషార్థం లేకుండా మంచినీళ్ళు కూడా లభించవు. ఆపే హీ థోడే హీ పానీ ఆకర్ ముహ్ మే పడి జాయేగా, దానంతట అదే నీళ్ళు వచ్చి నోట్లో పడవు కదా. బాబా వచ్చిందే పతితుల్ని పావనంగా తయారు చేయటానికి. वो आकर सहज रास्ता बताते हैं, ఆయన వచ్చి సహజమైన దారిని తెలియచేస్తున్నారు. ఆత్మని పావనంగా తయారు చేసేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. బాప్ హీ పావన్ బనానే కే లియే శ్రీమత్ దేతే హై, ముఝే యాద్ కరో. బాబా పావనంగా తయారు చేసేందుకే శ్రీమతాన్ని ఇస్తారు, నన్ను స్మృతి చేయండి అని.
परंतु वो निराकार है तो जरूर साकार में आकर శ్రీమత్ देंगे. కానీ ఆయన నిరాకారుడు, తప్పకుండా సాకారంలోకి వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. బాబా అంటున్నారు, నాకు ఈ శరీరం ఫిక్స్ అయ్యింది, ఇది మారటం అనేది జరగదు, ఇది పాత్ర ఉంది. గాయా బి జాతా హే, అందుకే మహిమ కూడా ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేయిస్తారు అని. ఇది భగవాన్ వాచ్ కదా. तो बोलने के लिए मुख चाहिए, మరి మాట్లాడాలి అంటే నోరు కావాలి. ప్రేరణ से थोड़े ही पढ़ाई होती है, ప్రేరణ ద్వారా చదువు లభించదు కదా. బాప్ ఆకర్ ఇన్ ద్వారా డైరెక్షన్ దేతే హే, బాబా వచ్చి వీరి ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు. ఈ చిత్రాలు అవి ఈ బ్రహ్మ తయారు చేయలేదు. ఏ బీ తో పురుషార్థి హేనా, వీరు కూడా పురుషార్థియే కదా. ఏ కోయి నాలెడ్జ్ఫుల్ నహీ హే, వీరేమీ జ్ఞానసాగరుడు కాదు. ఇదంతా భక్తి మార్గంలో ఉండేది. భక్తుం కా ఉద్ధారతో భగవాన్ కో హీ కర్నా హే, భక్తుల యొక్క ఉద్ధరణ భగవంతుడే చేయాలి. భక్తి కా ఫల్ ఆకర్ దేతే హే, భక్తికి ఫలం భగవంతుడే ఇస్తారు. తుమ్ బచ్చోం కో మనుష్య సే దేవతా బనాతే హే, పిల్లలైన మీకు మిమ్మల్ని మనుషుల నుండి దేవతగా తయారు చేస్తారు. బాప్ ఇస్మే ప్రవేశ్ కర్ రాజయోగ్ సిక్లాతే హే, బాబా వీరిలో ప్రవేశించి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వీరి పేరే శివ్ బాబా. ఓ कहते हैं मेरा జన్మ దివ్య అలౌకిక హే, బాబా అంటున్నారు, నా యొక్క జన్మ దివ్యమైంది, అలౌకికమైంది. మేరా ఆనే కా పాఠ్ ఏక్ హీ బార్ సంగం పర్ హే, నేను రావటం కూడా ఒకేసారి సంగం యుగంలో వస్తాను. అలాని కాదు, మీ ఆత్మ పిలిస్తే నేను వచ్చేస్తానని కాదు. जब मेरे आने का समय होता है तो एक सेकंड भी नीचे ऊपर नहीं होता है. ఎప్పుడైతే నేను వచ్చే సమయం వస్తుందో అప్పుడు ఒక్క సెకండ్ కూడా నేను పైన కింద అవ్వదు. టైంకి నేను ఫిక్స్డ్ టైంకి వచ్చేస్తాను. ముझे ఆర్గన్స్ హీ కహా హే జో తుమ్హారీ పుకార్ సునుంగా, నాకు ఇంద్రియాలు లేవు కదా మీ పిలుపు వినటానికి. ఇది కూడా డ్రామా తయారు చేయబడి ఉంది. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే నేను పతితుల్ని పావనంగా తయారు చేస్తాను. ऐसा కి హమారీ రెడియా కోయి భగవాన్ సున్తే హే, అలాని మన చప్పట్లు తాళాలు భగవంతుడు వింటారని కాదు. బహుత్ బచ్చే బాబాకు బోల్తే హే, చాలామంది పిల్లలు బాబాతో అంటారు, బాబా మీకు అన్నీ తెలుసు కదా, చెప్పండి, మేము ఈ పరీక్షలో పాస్ అవుతామా, ఈ పని అవుతుందా అని అడుగుతారు. బాప్ कहते हैं అరే హమ్ తో ఆతే హీ హే పతితోం కో పావన్ బనానే కా, బాబా అంటున్నారు, అరే నేను వచ్చేదే పతితుల్ని పావనంగా తయారు చేయటానికి, దారిని తెలియచేయటానికి. మేరా జో పాట హోగా వహీ బజాऊंगा, నా పాత్ర ఏదైతే ఉందో అదే నేను అభినయిస్తాను. జో నహీ సునానే కా హే ఓ తో సునాऊंगा నహీ, వినిపించాల్సింది లేకపోతే నేను వినిపించను. నేను ఈ విషయాలు చెప్పడానికి వస్తానా, నేను కూడా డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరి పాత్ర డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. జో నిశ్చయ బుద్ధి నహీ హే ఓ స్వర్గ మే చల్నే కే లాయక్ నహీ, ఎవరైతే నిశ్చయ బుద్ధిలు కారో వారు స్వర్గంలోకి వెళ్ళే యోగ్యత కూడా ఉండదు. బాకీ జో సూర్యవంశీ చంద్రవంశీ घराने की आत्माएं हैं उन्हों को तो बाबा से जरूर आकर सुनना है और वर्षा लेना है. మిగిలిన సూర్యవంశీ చంద్రవంశీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా బాబా నుంచి వస్తారు, వింటారు, వారసత్వాన్ని కూడా తీసుకుంటారు. పరంతు బచ్చోं को पुरुषार्थ इतना करना चाहिए అంటారు చాలామంది, బాబా మేము సూర్యవంశీలు అవుతాం, నారాయణుడిగా అవుతాము అని. కానీ బాబాని ఫాలో చేసే శక్తి కావాలి. ఫాలో ఫాదర్ అంటే చూడండి వీరు ఎలా సరెండర్ అయ్యారు, అంతా ఈశ్వరుడికి అర్పణ చేశారు. ఈశ్వరార్థం అర్పించి మమకారాన్ని తొలగించేయాలి. మొదట బట్టీలో చాలామంది వచ్చారు. ఈ కార్యంలో మాతలు కన్యలు ముందుకు వెళ్తారు. ఇందులో కన్యలు మరీ ముందుకు వెళ్తారు. దేహము మరియు దేహ సంబంధాలు మర్చిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ బాప్ कहते हैं मुझे याद करो, ఇప్పుడు బాబా అంటున్నారు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి. ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది, సమయం చాలా తక్కువ ఉంది. జైసే ఆషిక్ మాషుక్ హోతే హే, ఎలాగైతే ప్రేయసి ప్రియులు ఉంటారు కదా, ఈ బాబా ప్రియుడు ఆషిక్ నహీ హే, ప్రేయసి కాదు. బాబా అంటున్నారు మీరు పతితంగా అయినట్లయితే తుమ్ పతిత్ బనే హో
తో యాద్ भी तुमको करना है. మీరు పతితం అయినట్లయితే స్మృతి కూడా మిమ్మల్ని చేయాలి. నేనైతే పతితం అవ్వలేదు, నేను మిమ్మల్ని స్మృతి చేయటానికి నేను మీకు యుక్తిని తెలియచేస్తున్నాను, దానిపైన నడవండి. ఈ ప్రపంచంపై మమకారం తొలగించుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు వాపస్ వెళ్ళిపోవాలి. ఇది బుద్ధిలో జ్ఞానం ఉంది కదా. ఈ శరీరం పాతదైపోయింది. సత్యుగంలో నిరోగి శరీరం లభిస్తుంది. మనం పావనంగా అయిపోతాము. నల్లగా ఉండేవాళ్ళం తెల్లగా అవుతాము. చూడండి, రాముణ్ణి నల్లగా చేశారు, శివలింగాన్ని నల్లగా చూపించారు. శివుడు ఎప్పుడైనా నల్లగా అవుతాడా? ఓ ఎవర్ ప్యూర్, ఉన్కో తో సఫేద్ బనానా चाहिए. ఆయన సంపూర్ణ పవిత్రుడు, అందువల్ల ఆయన్ని తెల్లగా తయారు చేయాలి. బాబా कहते చిత్ర ऐसे ऐसे बनाओ जो देखने से आकर्षण करे. బాబా అంటున్నారు, చిత్రాలు ఇలా ఇలా తయారు చేయండి, చూడడంలో ఆకర్షణ కలగాలి. న్యూస్ పేపర్లో ఎన్ని చిత్రాలు పడతాయి. బాబా తుమ్ బచ్చోं को तो बेअकल से अकलमंद बनाते हैं. బాబా పిల్లలైన మిమ్మల్ని తెలివిలేని వారి నుంచి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణుల్ని ఇంత తెలివైన వారిగా ఎవరు తయారు చేశారు? బాబా యోగం ద్వారా ఇలా తయారు చేశారు. పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది, అది వ్యాపింప చేయాలి. విచార సాగర మదనం చేయాలి. గవర్నమెంట్ కిత్నా పబ్లిక్ కే లియే ఖర్చా కర్తీ హై. గవర్నమెంట్ పబ్లిక్ కోసం ఎంత ఖర్చు పెడుతుంది. ఇక్కడ పిల్లలైన మీరు బాబా ఏదైతే ఉందో అది పిల్లలైన మీది. యహా జో తుమ్ బచ్చోं का, ఇక్కడ పిల్లలైన మీది ఏదైతే ఉందో అది బాబాది. బాబా దగ్గర ఏదైతే ఉందో అది పిల్లలైన మీది. బాబా అంటున్నారు, నేను నిష్కామ సేవాధారిని, నేను దాతను. మీకు ఈ ఆలోచన రాకూడదు మేము శివ బాబాకి ఇస్తున్నాము అని. శివ బాబా 21 జన్మలకి విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఈ బాబా తీసుకోరు, ఇస్తారు. బాబా దాత అని చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ విధంగా బ్రహ్మాబాబా సమర్పణ అయ్యారో అలా తండ్రిని అనుసరించాలి. మీ సర్వస్వం ఈశ్వరార్థం ట్రస్టీ అయ్యి మమకారాన్ని తొలగించి వేయాలి. సెకండ్ పాయింట్, लास्ट आते भी फास्ट जाने के लिए याद और पढ़ाई पर पूरा ध्यान देना है. లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళేందుకు స్మృతి మరియు చదువుపైన పూర్తి ధ్యాసనివ్వాలి. वरदानमु, पुराने संस्कारों रूपी अस्थियों को संपूर्ण स्थिति के सागर में समाने वाले समान और संपूर्ण भव. పాత సంస్కారాలనే అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో ఇమిడ్చే సమాన మరియు సంపూర్ణ భవ. బాప్ సమానంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి యొక్క అంతిమ సమయానికి ముందే తమ బలహీనతలు లోపాలు సమాప్తి చేయండి. ఏ చిక్కు యొక్క పేరు గుర్తులు ఉండకూడదు. అందుకని తమని ఉజ్వలంగా తయారు చేసుకోండి. ఎలాగైతే జన్మ పరివర్తన తర్వాత పాత జన్మ యొక్క విషయాలు మర్చిపోతారో అలా పాత విషయాలు పాత సంస్కారాలను భస్మం చేయండి. అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో ఇమిడ్చేయండి. అప్పుడే సమాన సంపూర్ణ అని అంటారు. స్లోగన్, विस्तार को सार में समाने की जादूगरी सीख लो तो बाप समान बन जाएंगे. విస్తారాన్ని సారంలో ఇమిడ్చే గారడీని నేర్చుకున్నట్లయితే బాప్ సమానంగా అయిపోతారు. ఈరోజు స్వమానం, నేను సంపూర్ణ సమాన సంపూర్ణ ఆత్మను. ఓం శాంతి.